పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ గారు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో కలిసి గేమ్ చేంజర్ సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో చూపించాలని ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఇందులో భాగంగానే ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ గారితో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఆ సినిమా జెంటిల్మెన్ సినిమాకి సీక్వెల్గా తీయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇకపోతే అల్లు అర్జున్ గారు ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత శంకర్కి డేట్స్ ఇస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం కూడా చేశారు మేకర్స్. దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకర్తో సినిమా అంటే దాదాపు 2 నుండి 3 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది కూడా. మరి ఇంత బిజీ షెడ్యూల్లో శంకర్ గారితో అల్లు అర్జున్ సినిమా చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి క్వశ్చన్. మొత్తానికైతే శంకర్ అల్లు అర్జున్తో సినిమా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలైతే వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులోనే వరుస సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. తమిళంలో ప్రస్తుతం ఒక సినిమా కూడా చేయడం లేదు. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ గారితో ఇండియన్ 2 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ 2 సినిమాలు త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇకపోతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం కూడా చేశారు మేకర్స్. దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.